సలహాలిచ్చేవారు సహాయం చేయరు. మనోమందిరం ప్రశాంతంగా ఉంటే ఏ మందిరానికి వెళ్ళాల్సిన పని లేదు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు చేసే ప్రతి మంచి పని ప్రార్థన అవుతుంది. వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు. కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. ఎప్పటికీ మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివారి పొగడ్త కాదు. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం, ఈ మూడు ఉన్నవారే అత్యంత అదృష్టవంతులు, అధిక సంపన్నులు. నేటి మనిషి నివసించే ఇంటిని మారుస్తాడు, నడుపుతున్న వాహనాన్ని మారుస్తాడు, మాట్లాడుతున్న ఫోనుని మారుస్తాడు, చివరికి స్నేహితులను కూడా మారుస్తాడు. అయినా దుఃఖంలోనే ఉంటాడు. ఎందుకంటే తనని తాను మార్చుకోడు కాబట్టి. వినయం అంటే నీవు నీ బలాన్ని కోల్పోవడం కాదు, నీ భావాల పట్ల నీవు బలహీనుడివిగా మారడం. నీవు చేసే పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్టు చెయ్యాలంటే దానికి నీ జీవితం సరిపోదు. పుస్తకాలను నమ్మితే పాఠాలు తెలుస్తాయి, మనసులను నమ్మితే గుణపాఠాలు తెలుస్తాయి. జీవితంలో ఏది శాశ్వతం కాదు. శాశ్వతం అన్నది అబద్ధం. పుట్టుక మరియు జాబు మధ్యలో ఉన్న జీవితమే అద్భుతం. జీవితంలో నటించడం రానప్పుడు చుట్టూ ఉన్న వారి నటనలు, నాటకాలు చూస్తూ నేర్చుకోవాలి. అది కూడా జీవితం నేర్పే పాఠమే. జీవితంలో ఒకటి పొందాలనుకుంటే ఇంకొకటి పోగొట్టుకోవాల్సి ఉంటుంది. జీవితంలో ఒకటి కోరుకోవడానికి మాత్రమే కాదు, దానిని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. 40 ఏళ్ల తర్వాత వివాహం చేసుకోకండి. ఎందుకంటే వివాహం ప్రకృతి చేత అందించబడలేదు. మన దగ్గర ఎంత సంపద ఉన్నా, శారీరకంగా ఎంత బలంగా ఉన్నా, మానసిక ప్రశాంతత లేకపోతే అన్ని వ్యర్థమే. నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. కొన్ని బాధలు ఆస్వాదించాలి, అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు, మీ ప్రపంచాన్ని అందంగా మార్చే వారిని ఎంచుకోండి. నీ మనసు నీ అదుపులో ఉంటే నువ్వు అడవిలో ఉన్న ఆనందాన్ని పొందుతావు. కోపగించుకోవడం అంటే ఇతరుల పొరపాట్లకు మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవడం. ఇతరులు నిన్ను ఎంత రెచ్చగొట్టినా చిరాకు పడి పరుభాషతో సమాధానం చెప్పకు, శాంతంగా ప్రవర్తించు. నలుగురికి సహాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తాడు. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించు. పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించకు. ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడం మనిషికి ఉత్తమమైన మార్గం. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. విజయం గొప్పది కాదు, సాధించేవాడు గొప్ప. బాధపడడం గొప్ప కాదు, బాధను తట్టుకునేవాడు గొప్ప. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకున్నవాడు గొప్ప. ఎవరు చూడలేని తప్పు చెయ్యకు, అందరు చూస్తారని అప్పు చెయ్యకు. జీవితంలో రెండు పెద్ద ముప్పులే నీకు.
మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండి కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నంతగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఇంకొకటి సొత్తు కాదు. గుర్తుంచుకోండి, చెడ్డవారు కేవలం మంచి మాటల ద్వారా సన్మార్గంలోకి వస్తారు. మురళిని వాయించే మురళీధరుడు మహాభారతాన్ని జరగనిచ్చేవాడే కాదు. నీకు మర్యాద దొరకని చోట నువ్వు కాలికి వేసే చెప్పులైన వదలకు. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ ఒక రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. అలాగే మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. నీ వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు, నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం. సమస్యలకు ఎప్పుడు భయపడకు, ఎందుకంటే జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైతే అంత మేధావిగా తయారవుతావు. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా అర్థమైన నిన్ను గొప్పవాడిని చేస్తుంది. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకుతి తిన్నట్లు, మనిషికి కూడా డబ్బు గర్వం తలకెక్కినప్పుడు తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. నిజాయితీ గల స్నేహితుడు తోడుంటే వాడు 100 మంది బంధువులతో సమానం. అందమైన బట్టలు వ్యక్తిత్వాన్ని మార్చేస్తాయి, అలాగే అందమైన ప్రవర్తన జీవితాన్ని మార్చేస్తుంది. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి, అజ్ఞానుల ద్వారా పాకి, మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. పని చేసే ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు, కానీ పని చేయకపోతే ఏ ఫలితం రాదు. మంచిగా బ్రతకాలనుకునే వారు ఏ విమర్శనైనా తట్టుకొని విసిరి వేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే గర్వంగా తలెత్తుకొని బ్రతకగలము. జీవితంలో నటించడం రానప్పుడు చుట్టూ ఉన్న వారి నటనలు, నాటకాలు చూస్తూ నేర్చుకోవాలి. అది కూడా జీవితం నేర్పే పాఠమే. జీవితంలో ఒకటి పొందాలనుకుంటే ఇంకొకటి పోగొట్టుకోవాల్సి ఉంటుంది. జీవితంలో ఒకటి కోరుకోవడానికి మాత్రమే కాదు, దానిని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.